నేను రోజు ఈవినింగ్ షోస్ నైట్ షోస్ వెళ్ళి చూస్తున్నానండి. యూ వోంట్ బిలీవ్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ షౌటింగ్ ఇన్ ద థియేటర్ అండి. అది అయిపోయిన వెంటనే దే ఆర్ డాన్సింగ్ సో మెనీ టైమ్స్ నేను షాక్ అయింది. ఆ రోజు కొంచెం చీకటి పడిపోయింది, లేకపోతే ఇంకా చేసేవాళ్ళం. అయిపోయింది టైము, చీకటి పడిపోయింది, సాంగ్ ఏదో అయిపోలేదో ఇంకో క్లోజప్స్ ఏదో ఉండింది. లేకపోతే అసలు నాకు ఆ మూడు ఉండుంటే ఇంకా అసలు హాఫ్ డే ఉండే వేరేగా ఉండేది అసలు. చాలా చాలా బాగుంది. దట్ వాజ్ అ రియల్ కంటిక్ డిలైట్. ఎండ్ లో ఉన్నప్పటికీ వి వర్ ఆల్ స్టక్. అండ్ అక్కడ కనిపిస్తుంది, మీ జాయ్ కనిపిస్తుంది తెలుసా, ఆ ఫ్రీక్ అవుట్ జాయ్, ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉంటుంది చూసారా అది. అంటే నాకు అది ఒక 2 రోజులు పడదు, పాట అయిన 3 రోజుకి 4 రోజులు కానీ రబ్బేసారి పాట అయిపోద్ది. లక్కీగా లాస్ట్ డే పెట్టాం కాబట్టి అందుకని ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఇట్స్ డన్. I think some actors have that extra energy which comes out in fantastic bursts, and Kalyan has always proved in many of his films. Ee cinema lo kadani, you'll be just thinking he's not going to do anything, and then you'll find him doing something out of the blue, and that nobody can do laga ala anpistadi. And he's done it in most of his commercial big hit films. అరే ఈ సీన్ ఇలా చేసాడేంటి అని, దట్ ఈస్ దట్ ఎక్స్ట్రా ఎనర్జీ విచ్ ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్గా చేస్తే రాదండి. అది ఏదో లోపల నుంచి తెలియకుండా ఒక ఎనర్జీ వస్తుంది. అండ్ ఐ థింక్ ఈస్ గిఫ్టెడ్, సో ఐ థింక్ హీ కమ్స్ అవుట్ విత్ దట్ ఇన్ మెనీ ఫిల్మ్స్. మీలో మేము చేసిన ఇంకో నైస్ థింగ్ అబౌట్ యూజ్ ఏంటంటే, మీరు కోర్టులో వాదించడం, మీ కేసుని మీరే వాదించుకుంటున్నారు. అండ్ దానికి ఒక రకమైన చాలా ఒక కామన్ మ్యాన్ సాధారణంగా ఎలా చేస్తాడు, చాలా సటిల్గా ఉంటూనే పాయింట్ని అందుకుంటూ ఉండడం. అందులో మీరు చక్కగా భగవద్గీత శ్లోకాన్ని చెప్పారు. నేను అడగను కానీ ఐ వాంటెడ్ టు ఆస్క్ యు వాట్ ఇస్ ద ప్రాక్టీస్ యు డన్. డోంట్ వరీ, నేను మిమ్మల్ని అస్సలు అడగను. సినిమా చూస్తాం మిమ్మల్ని అడగము. ఏదో కొంచెం ఏదో ఏంటిగా వద్దు, సరే వద్దు. ఐ థింక్ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఫీల్ అయిపోతా ఉన్నారు, ఎందుకంటే ఈ డైలాగులు రాగానే వాళ్ళకి తెలుసు ఈ డౌట్ అని. ఎందుకంటే నాకు చాలా టైం పడుతుంది డైలాగులు చదువుకోవడానికి, ఒక వారం పట్టింది ఇది ఆ 3 మొక్కలకి. ఆ రోజు నన్ను కూడా క్యారవన్లో పిలిచి ఏంటిది నాకు అవసరమా ఇంత కష్టం. ఎందుకంటే ఇప్పుడు మామూలు డైలాగ్ చెప్పడం వేరు, ఇది భగవద్గీత నుంచి అండి, ఖురాన్ నుంచి, బైబిల్ నుంచి. వేరేలాగా చెప్తే వేరేలాగా ఇది అయిపోతాను. సో కొంచెం బాగా స్కూల్ పిల్లవాళ్ళలాగా ఇంటికి వెళ్ళి బాగా చదువుకొని కరెక్ట్గా వచ్చి లక్కీగా అదే నాకు చెప్తా ఉంది ఆ రోజున చదువుకుంటా ఉన్నారా. చాలా బాగా వచ్చింది. అండ్ మీ ఇన్నోసెన్స్ కూడా చాలా సినిమాల్లో మిమ్మల్ని ఆ ఇన్నోసెన్స్ సైడ్ చూసాం. ఇందులో ఫర్ ఎ చేంజ్ మీవి కొన్ని మేనరిజమ్స్ కానీ కొన్ని స్టైల్స్ కానీ ఉన్నాయి, మాకు బాగా అలవాటు అయిపోయినవి. ఇందులో యూ ఆర్ నాట్ ఎనీ ఆఫ్ దోస్, యూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. అంటే చాలా కొత్త వెంకటేష్ గారిని చూసాం మేము ఇందులో. నో అంటే యూ హ్యాడ్ టు బీ లైక్ దట్ అండి, లేకపోతే ఈ సినిమాలో యూ విల్ ఫైండ్ దట్ ఆర్టిఫిషియాలిటీ, ఇట్ వోంట్ బీ రియల్, పీపుల్ విల్ నాట్ ఐడెంటిఫై. అండ్ ఆ అన్యాచురల్ ఇది వచ్చేస్తే మాత్రం సినిమాటిక్గా ఉంటుందండి. దానికని అట్లా కాకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు ప్లే ద రోల్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ అండ్ ఫీల్ లైక్ దట్ నార్మల్ పర్సన్. అండ్ లక్కీగా ద సీక్వెన్సెస్ ఆర్ వెరీ రియల్ కాబట్టి ఇట్ వాజ్ క్వైట్ ఈజీ టు. ఇంత చిన్న విషయానికి భగవంతుడి పైన కేసు వేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చిన్న విషయమా సార్? ఇది చిన్న విషయం కాదు సార్. కూలిపోయిన నా షాప్, నాకు అన్నం పెట్టే అమ్మ ఇప్పుడు అది లేదు సార్. ఈ గుడి పెద్దలేమో మీరు భక్తితో దానం చేయండి ఏ కీడు జరగదంటారు. ఈ బీమా కంపెనీ వాళ్ళేమో టైంకి ప్రీమియం కట్టండి ఏమైనా జరిగితే మేము ఉన్నామంటారు. నేను దానం చేశాను, ప్రీమియం కూడా కట్టాను, కానీ ఈరోజు ఆ ఇద్దరు చేతులు ఎత్తేస్తారు సార్. కళ్యాణ్ గారు అలాగే ఆయన అంత హడావిడి చేస్తున్నప్పుడు చాలా సటిల్గా ఉంటూనే ఎక్కువ హడావిడి లేకుండా కళ్ళతో మొహం మీద చిరుమంద హాసంతో అలా పర్ఫామ్ చేయడం కూడా చాలా కఠినమైనది. మళ్ళీ అదే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కూడా. అంటే మీరేం చెప్పకూడదు, ఎట్ ద సేమ్ టైం చూసేవాడికి అర్థం అవ్వాలి. అది చాలా కఠినమైంది అనిపిస్తుంది. కొంచెం అలవాటుగా కొంచెం తేలిక డైలాగ్ చెప్పమంటే కొంచెం డాన్స్ లేమంటే ఇబ్బంది తప్ప అలా కూర్చొని నవ్వుతా ఓకే బాగుందా అంటే అంత ఈజీగా చెప్పేశారేంటండి. అలాగంటే అంటే నాకు మా ఇంట్లో వాళ్ళు కూడా చూసారు, ఆయన ఎస్పెషల్ వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పారు. చాలా బాగుందంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు దాకా ఆయన చేసిన ఫిల్మ్స్ అన్నిటికంటే కూడా వెరీ డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ చేశారు. చాలా చాలా బాగుంది. అంటే అమేజింగ్. ఆయన ఆ కామెడీ టైమింగ్ గురించి చాలా బాగా చెప్పారు మా ఇంట్లో మా సిస్టర్స్ అంతా. నేను అడిగిన దానికి మటుకు చెప్పలేదు మీరు. అంటే ఒక్కరోజు ఆ సీన్లోకి అంటే నేను దాన్ని ఎలా చెప్పాలంటే అది వెళ్ళి ఒక షాట్లోకి వెళ్ళి వచ్చేది కదా. ఓవరాల్గా
చేసిన ప్రాక్టీస్ అలా అనిపించిందేమో అనిపిస్తుంది. అంటే దాని గురించి ప్రత్యేకించి నేను I think, to be honest, people who are in silence a lot, who know themselves a lot, అది కరెక్ట్గా వచ్చేస్తాను. Because silence is something very godly, it's very pure. And I think, ఏకాంతం. so I don't know, ఒక తెలుగులో నాకు కొంచెం చెప్పడం సాలిట్యూడ్. yeah. So I think he's been in, over his life, he's been in silence for a long time. So అలాంటి వాళ్ళకి I think it comes out very real. And that's how it, so దానికని లైక్ నాకు ఎవరు చెప్పలేక ఈజీ అయ్యలేదు, నా ఫ్రెండ్స్ ఎవరు లేక వాళ్ళు ఒక్కనే కూర్చుంటాను. నాకు అంతమంది ఫ్రెండ్స్ ఇన్ఫాక్ట్ మేము ఒకసారి ఎవరు లేరు, అవును నాకు ఎవరు లేరు అంటే మాకు ఇద్దరు మాట్లాడుకున్నాం. కామన్ టాపిక్ అంటే ఏదో న్యూ ఇయర్ మధ్యలో ఏదో వచ్చినాయి కదా పండగలు వస్తే, ఏమో ఫోన్లు బాగట్లేదు ఇద్దరంటే నీకే రాలేదు మెసేజ్, నాకేం రాలేదన్నా. నేను ఎవరికి చేయాలో నాకు తెలియదు, మా ఇద్దరికి ఎవరికి ఫోన్లు చేయాలో తెలియదు. ఓ నేను మెసేజ్ పంపిస్తాను ఈసారి మీ ఇద్దరికి. దట్స్ సో క్యూట్. దేవుణ్ణి నమ్ముతున్నాం. నమ్ముతాను. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. వాళ్ళు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ప్రాజెక్ట్ తీసుకుంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అందరిది కలిపి ఒక టీం వర్క్ అని తెలుస్తుంది. ఇందులో శ్రేయా గారు కూడా చాలా బాగా అభినయించారు యాజ్ అ టిపికల్ హోమ్ మేకర్. అండ్ అలాగే చిన్న అబ్బాయి అంతే, అసలు ఏం డైలాగ్స్ లేకపోయినా జస్ట్ ఎక్స్ప్రెషన్స్తో చక్కగా చూపించారు. శ్రేయ గారు ఒకటి చాలా బాగుంది, క్వైట్ హోమ్లీగా ఉంటుంది. టెన్షన్ పడకండి, ఇదంతా ఆ భగవంతుడి లీల. ఆయనే మనల్ని గట్టెక్కిస్తాడు. నా బాగా నచ్చింది మన పోసాన్ గారిది ఒకళ్ళు, తర్వాత మిథున్ చక్రవర్తిది. ఆయన మటుకు అంటే మిథున్ చక్రవర్తి పర్సనల్ కలిసి అంటే నేను నాకు ఆయనకి ఎక్కడ సీన్ అంటే కలిసే సందర్భం లేదు. ఆయన ఉన్నారని చెప్పి ఒకసారి సెట్కి వెళ్ళాను, బట్ ఆయన పెర్ఫార్మెన్స్ మాట నాకు హిలేరియస్గా అనిపించింది. వెంకటేష్ గారి తర్వాత మళ్ళీ ఇంకెవరు ఉన్నారు సినిమాలు అంటే మళ్ళీ మిథున్ చక్రవర్తి గారి పెర్ఫార్మెన్స్ చాలా హిలేరియస్గా అనిపించింది. చాలా డిఫరెంట్ గా, చాలా బాగా అమేజింగ్. His mannerism was beautiful. రేయ్ మోక్షానికి ప్రాప్తం ఉంటేనే దేవుడు దర్శనమిస్తాడు రా. నీలాంటి భ్రష్టుడి కోసం దేవుడు దిగిరాడు. అసలు ఉంటే కదా రావటానికి. He has practiced so much for that. నాట్ వెరీ ఈజీ టు బీ లైక్ దట్ ఆల్వేస్. చాలా కష్టం. ఆయన ఆ సైజ్కి ఆ దీంట్లో అలా ఉండటం అవన్నీ రకరకాలుగా తీసుకున్నారండి ఆయన. సీన్ సో మెనీ సచ్ కమర్షియల్ హీరో ఆయన. మళ్ళీ దానికి రియల్ డిస్కో డాన్సర్ ఆయన. ఆయన అలాంటి ఆయన ఈ రోల్ పైగా వెనక జంప్ చేసుకుంటే వాళ్ళు బాగుంటుంది. అసలు అపో నేను సిద్ధేశ్వర్ మహారాజ్ గోపికా మాత కలిసి కోర్టుకెళ్ళి ఆ మూర్ఖుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నా. అడ్డు వస్తుంటే అలా అలా వెళ్ళిపోవటం అనేది మాకు అబ్బా ఇలాంటి సీన్లు మాకు దొరకవా. నేను వి వాంట్ గో అండ్ డూ సచ్ వెరీ న్యూ సీన్స్. యాక్చువల్లీ ఈ సినిమా యాజ్ అన్ ఓవరాల్ చెప్పాలంటే ఇట్స్ అన్ అవేకనింగ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని అన్నారు. ఇలాంటి మూవీస్ రావాలంటే యూ ఆల్రెడీ ఫస్ట్ మేట్ వేశారు. వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ? ఎక్స్పెక్ట్ అనేది ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదండి. ఐ థింక్ దే షుడ్ ఆల్ బీ రియల్ అండ్ వాంట్ టు డూ గుడ్ సినిమా. అఫ్ కోర్స్ కమర్షియల్ ఇది పెట్టుకోవాలి, ఎందుకంటే వీఆర్ డూయింగ్ అ బిజినెస్. అట్లీస్ట్ దట్స్ హౌ ఐ థింక్ వీఆర్ డూయింగ్ అ బిజినెస్. ఇక్కడ ఏదో ఎవరికో చారిటీ చేయటం కాదు. వీ హ్యావ్ టు డూ అ మూవీ విచ్ ఇస్ వయబుల్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ మిగలాలి, ప్రేక్షకులు కూడా బాగా నచ్చాలి. సో అది జెన్యున్గా అందరికి ఉంది. బట్ సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. అది ముందు నుంచే అట్లే ఉంది. సో దానికి ఎందుకు అలా ఉందంటే నేను చెప్పలేనండి. నేను ఐ హవ్ నెవర్ నోన్ వై ఇట్స్ లైక్ దట్. బట్ ఐ థింక్ ఇట్స్ టైమ్ దట్ వీఆర్ వెరీ మోర్ సిన్సియర్ టు ద హోల్ ఫిల్మ్ మేకింగ్, ద హోల్ ప్రాజెక్ట్. సో అండ్ ఇది మేజర్ అండి. ఇలాంటి ఫిల్మ్స్ రావాలంటే అంటే ఇప్పుడు సురేష్ గారు లాగా ఇనిషియేట్ చేయడానికి నాకు అయిన థాట్ ప్రాసెస్తో నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటే బాగుంటుంది.
మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి. అండ్ ఆయన కళ్యాణ్ ఉంటే బాగుండేది. నేనే కాలేదు, వెంకటేష్ గారితో పాటు ఇంకొక యాక్టర్ ఉంటే బాగుంటుంది దీనికి అని హోల్డ్ See, that is the kind of thinking. See, that's అలాంటి why thinking ఉంటే I didn't బాగుంటుంది. expect, because like in fact చెప్పినట్టు I really wanted to start off. I remember Dolly, we wanted to start it off, but he refused. He said, "No, Venki, you cannot make this movie without somebody. I mean, more than believable. It has to be something else. Until that time, otherwise it'll just be it'll go away. Such a good film will just go away like that." So that way he was very keen, and no, Kalyan, he has to play it. So somehow, so ఇది కొందరికి ఉంటుందండి, like you said. And అందులో సురేష్ గారు లాంటి థాట్ ప్రాసెస్ ఉంటే గుడ్ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ వస్తాయి. అంటే మెయిన్ నాకు త్రివిక్రమ్ గారు కూడా చెప్తా ఉంటారు, మన వెంకటేష్ గారికి ఉన్నంత అమేజింగ్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ సెన్స్ ఎవరికి లేదండి. అంటే ఆయన జడ్జ్ చేసినట్టుగా కథలు అమేజింగ్గా జడ్జ్ చేస్తారు. అందుకే నాకు ఆయన జడ్జిమెంట్ నాకు బాగా నమ్మకం. వెళ్ళు, నువ్వు రావా? నువ్వు లేవా? గోపాలం, నీ సంకల్పం మీద నీకు నమ్మకం ఉంటే సమస్త విశ్వం నీ వెంటే ఉంటుంది. ఈ సంక్రాంతి నిజంగానే ఒక ఇద్దరు అన్నదమ్ముల్ని కలిసినట్టు, ఇట్స్ నైస్ బాండింగ్ అండ్ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. ఇప్పుడు చూస్తే కనుక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, మనం బయట ప్రజల్లో కూడా చూస్తే చాలా హెల్దీ అట్మాస్ఫియర్ అండ్ నైస్ బ్రైట్ లైట్ కనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషలీ మీకు ఇలాంటి సినిమాలు ఇంకా అందించాలి అండ్ మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ సంక్రాంతి.